వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. పహల్గాం బాధితులపై బీజేపీ ఎంపీ రామ్ చందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ సభలో ఆయన మాట్లాడుతూ బాధిత మహిళలు తమ భర్తల ప్రాణాల కోసం వేడుకునే బదులు ఉగ్రవాదులతో పోరాడి ఉండాల్సిందే. అలా చేస్తుంటే మృతుల సంఖ్య తగ్గేది. మన మహిళలకు పోరాట స్ఫూర్తి లేదు అని అన్నారు. ఎంపీ వ్యాఖ్యలు బాధితులను అవమానించేలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల బొల్లారం మున్సిపల్ పరిధిలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ భారత త్రివిధ దళాల విజయం యావత్ భారతావనికి ఒక వరం. వారికి ఈ దేశం జేజేలు పలుకుతున్నది. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా మన వీర సైనికులకు సంపూర్ణ మద్దతు, అభినందనలు తెలుపుతూ మున్సిపల్ పరిధిలోని హనుమాన్ మందిర్ నందు కొత్త బస్టాండ్ వరకు తిరంగా యాత్ర నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ముస్లిం కమ్యూనిటీ సర్దార్ అమ్జద్ నేతృత్వంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేశారు. అనంతరం పట్టణ చౌరస్తా వద్ద పాకిస్తాన్ జెండా దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశ్మీర్లోని పెహల్గాంలో కాల్పులకు పాల్పడి ఎంతో మంది మృతికి కారణమైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. గ్రామ పాలనా అధికారుల నియామకం కోసం రాత పరీక్షను నిర్వహించారు. 83 మంది అభ్యర్థులు రాత పరీక్ష రాయనుండగా వారికి మావల పరిధిలోని నలంద డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష కొనసాగుతుంది. నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. పరీక్షా కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సరస్వతి పుష్కరాలు ప్రారంభమై 11 రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని జయశంకర్, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుండి లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పడవలో ప్రయాణించి రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. నేలకొండపల్లి మండలంలోని చెరువు, మాధారం, బుద్దారం, నేలకొండపల్లి, గువ్వలగూడెం గ్రామంలో పర్యటించిన ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను అమలు చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేసుకోవాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధిలో నిత్య కళ్యాణ మహోత్సవం జరిగింది. ఉత్సవ మండపంలో సుదర్శన నరసింహ హోమం అనంతరం వేద మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్యాల మధ్య అగమ శాస్త్ర రీతిలో లక్ష్మీనరసింహుని నిత్య కళ్యాణం జరిపారు. మొదటగా విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధనం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు నేత్ర పర్వంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి, సీజనల్ డిసీజ్ గా నివారణ, నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మన దేశంలో, ఇతర దేశాల్లో ఉన్న కోవిడ్ పరిస్థితులను అధికారులు, ఎపిడమాలజిస్టులు మంత్రి వివరించారు. కొన్ని దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగినప్పటికీ హాస్పిటలైజేషన్ చాలా తక్కువగా ఉందన్నారు. దేశంలో పరిస్థితి నార్మల్ గా ఉందని JN.1 వేరియంట్ కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులు బారులు తీరుతున్నారు. భక్తజనం పుణ్య స్నానాలతో త్రివేణి సంగమం కిటకిటలాడుతోంది. కాళేశ్వర, ముక్తేశ్వర స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. సోమవారంతో పుష్కరాలు ముగియడంతో ఆదివారం 2 లక్షల మందికి పైగా భక్తులు కాళేశ్వరానికి వస్తారని అధికారులు చెబుతున్నారు. సిరోంచా, చెన్నూరులో పాటు ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.